నేను మిమ్మల్ని ఎందుకు పిలిపించానంటే ఇంకా ఎన్ని హత్యలు జరుగుతాయో తెలియదు. దానికంటే ముందు మనం ఆ కిల్లర్ని పట్టుకోవాలి. వాడు నెక్స్ట్ ఏదైనా చేసేలోగా వాడిని ఎలాగైనా పట్టుకోవాలి. మనం ఏదో ఒకటి చేయాలి. వాడిని పట్టుకోవడానికి ముందే వాడేంటో వాడి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి. నా అనాలిసిస్ ప్రకారం సైకో కిల్లర్లు 2 రకాలుగా ఉంటారు. మొదటి కేటగిరీ, హత్య చేయడానికి ముందు ఆ విక్టిమ్ పడే బాధని, ఆ బాధలో కనిపించే సేవిస్టిక్ ప్రెషర్, అందులో అడ్రినలిన్ రష్ కోర్సులో ఉన్నప్పుడే మర్డర్ చేస్తారు. సెకండ్ కేటగిరీ, పాపులారిటీ. హత్యల మీద హత్యలు చేసి ఏదో సాధించానని సిగ్నేచర్ వదిలి జనరల్గా జనాన్ని భయపెట్టడం. ఆ భయంతోనే వాడు ఎంజాయ్ చేస్తున్నాడు. కానీ ఈ కిల్లర్ సెకండ్ కేటగిరీకి చెందినవాడు కాదు. హీస్ నాట్ ఎ సైకోపాత్. లేదు సార్, వాడు ఇన్నోసెంట్ గానే చేస్తున్నాడు. హీఈస్ ఎ సైకోపాత్. దే ఆర్ ఆల్ హెల్ప్లెస్. చనిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్లే. బట్ ఐ సీరియస్లీ డౌట్ ఇఫ్ ఈస్ ఎ సైకోపాత్. వాడు ఎవరిని టార్చర్ పెట్టలేదు. ఇక్కడ చూడండి, ఏ ఒక్క హత్యలోనూ రక్తపాతం జరగలేదు. దే వర్ ఆల్ డెడ్ బిఫోర్ దే కుడ్ రియలైజ్. క్విక్ డెత్స్. లేదు సార్, కిల్లర్ అన్ని చోట్ల తన సిగ్నేచర్ వదులుతాడు. హీ వాంట్స్ టు బి పాపులర్. పాపులర్ అవ్వాలంటే జనాన్ని ఎక్కువగా భయపెడతారు. అలా భయపడుతూనే వాడు హత్యల మీద హత్యలు చేస్తున్నట్టున్నాడు. హత్యలు జరిగిన డేట్స్ చూడండి. 2015లో 1 హత్య, 2018లో 2 హత్యలు, ఇప్పుడు ఒకటి. ఇందులో యూనిఫామ్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమీ లేవు. ప్రతి ఒక్క హత్యకు చాలా టైం తీసుకొని ప్లాన్ చేసి ఒక్క క్లూ కూడా వదిలిపెట్టకుండా పర్ఫెక్ట్ క్రైమ్. హీఈస్ నాట్ ఎ సైకో కిల్లర్. సైకో కిల్లర్ వేషం వేసుకొని పోలీసులు దారి తప్పించే ఒక మర్డరర్. మన మీద ఏదో రివెంజ్ ఉంది. వాడు పెట్టిన కర్మ సింబల్లో ఏదైనా పాయింట్ ఉందా సార్? అది సింబలో సిగ్నేచర్ కాదు. వాడు మనకేదో చెప్తున్నాడు. దాని ద్వారా వాడేం చెప్పదలుచుకున్నాడు? కర్మ అంటే ఏంటంటే మనం చేసే మంచి పనులు, చెడ్డ పనులు ఎప్పుడు మన వెంటే వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెడు సంఘటనలు మనల్ని వెతుక్కుంటూ మన చుట్టూ వస్తున్నాయి. మనలో ఏదో తప్పుంది. పోలీస్ మనల్ని మళ్ళీ పిలిచి ఎంక్వైరీ చేశారంటే వాళ్ళకి మన మీద డౌట్ వచ్చిందనే అర్థం. ఏం చేద్దాం? మనం ఊరు వెళ్ళిపోతామా? నాగా, మనం ఒక పని చేద్దాం. మనం నాగాన్ని వెతుకుతాం. నువ్వు ఊర్లో వెతుకో, నేను బయట వెతుకుతాను. సరే. వాడు దొరికితే ఊరు బయటకు వచ్చేసి నేను అక్కడే వెయిట్ చేస్తుంటాను. ఇక్కడే ఆపు. సరే, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. మనమేం తప్పు చేశాం సార్? మనం ఏదైనా తప్పు చేస్తుంటే కదా కర్మ మనల్ని వెంటాడుతుంది. బట్ మనమేం తప్పు చేయలేదు కదా. వై ఈస్ టార్గెటింగ్ us? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సర్వికల్ ఏరియాని ఫ్రాక్చర్ చేసి వాళ్ళందరినీ హత్య చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరి మెడ విరిచేస్తున్నాడు. వై ఓన్లీ దాట్? ఇలా ఒకేలా ఎందుకు చంపాలి?
దెర్ ఈస్ ఎ మెసేజ్, మేబీ వెరీ 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 ఎమోషనల్ వన్. అకస్మాత్తుగా వాడికి కూడా సర్వికల్ ఏరియాలో ఏదో దెబ్బ తగిలి ఉండొచ్చు. ఒకటి బెడ్ రిటర్న్ అయి ఉండొచ్చు, లేదంటే చచ్చిపోయి ఉండాలి. సో ఇట్స్ వెరీ క్లియర్ ద కీ హీఈస్ నాట్ ద విక్టిమ్. ఆ విక్టిమ్ హంతకుడికి బాగా క్లోజ్ అయి ఉండొచ్చు. కొడుకు, కూతురు, అమ్మ, నాన్న ఎవరైనా అయి ఉండొచ్చు. దాట్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు అస్ అగైన్. ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరూ పోలీస్ ఆఫీసర్స్ భార్యలే. చనిపోయింది వాడి వైఫ్ కూడా అయి ఉండొచ్చు. ఎలా చనిపోయి ఉంటుంది? టు బి ప్రిసైజ్, మన వల్లే చనిపోయి ఉండొచ్చు. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. మనలో ఏ ఒక్కరికి కూడా సరైన పరిచయాలు అయితే లేవు. కానీ తన టార్గెట్ పోలీస్ ఆఫీసర్ల భార్యలు కాదు, మనమే. ఐఎమ్ షూర్ దెర్ ఆర్ సమ్ డీటెయిల్స్ హిడెన్ విత్ అస్. మనం వెతుకుతున్న ప్రతి ప్రశ్నకు we are the answers. సార్, మనమందరం ఒక బ్యాచ్ కాదు, ఒక్క కేసు కూడా కలిసి పనిచేయలేదు. నాకు తెలిసి మనం ఇలా కలుసుకున్నామన్న విషయం ఖచ్చితంగా వాడి జ్ఞాపకం ఉండదు సార్. ఎందుకు చెప్తున్నానంటే సర్కార్ మనకి ఎక్కడ డ్యూటీలు ఇస్తారో తెలుసుగా. అదే గణపతి నిమజ్జన, ఇంకా కర్ఫ్యూ, అలాగే స్కూల్ డ్యూటీ, ఇంకా ఎలక్షన్ డ్యూటీ, అది ఇది అంటూ వాడి వల్ల గుర్తించుకోవడం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ సార్. వాడు మనకేదో చెప్పాలనుకుంటున్నాడు. మన మీద వాడికి ఏదో రివెంజ్ ఉంది. వాడిని మనం వెతికే ముందు వాడేంటో, వాడి వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలి. చనిపోయిన వాళ్ళందరూ ఆడవాళ్లే. వాడు ఎవరిని టార్చర్ చేసి చంపట్లేదు. ఇక్కడ రక్తపాతం లేనే లేదు.
మనీ అనియా ఓ వచ్చేసావా శేఖర్ 602 కేస్ ఫైల్ కాస్త తీసివ్వు. సరే మనీ అన్న ఒక 3,000 ఇస్తారా? ఎందుకు శేఖర్? ఆ, మన స్టాఫ్ కమలా ఉంది కదా, ఆ, తనకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం అంట. ఆహా, ఆవిడ భర్త వచ్చారు, అలాగా 3,000 హెల్ప్ చేయనా? ఇవ్వడానికి ప్రాబ్లం ఏం లేదు శేఖర్. ఆమె భర్త భార్య ప్రెగ్నెంట్ గా ఉందని అందరి దగ్గర డబ్బులు తీసుకొని మందు కొడుతూ తిరుగుతున్నాడంట. ఇప్పుడు మందు కొట్టి రాలేదు మనీ అన్న. నేను చూడలేదు, తాగుతున్నాడని విన్నాను. డబ్బులు ఇవ్వడానికి ప్రాబ్లమే లేదు. మన స్టేషన్లో కదా పనిచేస్తుంది కమల. సార్ నా భార్య ప్రెగ్నెంట్ సార్. పాపం అన్నదమ్ములు ఎవరు లేరు కదా, కష్టమని అంటోంది. సహాయం చేద్దాం. మనీ అన్న మీరు 3,000 ఇవ్వండి, నేను 2,000 వేస్తాను. నేను నా భార్యని తీసుకెళ్లి కమలా చేతికి డైరెక్ట్ గా ఇచ్చేసి వస్తాను. అలాగే స్కూల్ డ్యూటీ, ఇంకా ఎలక్షన్ డ్యూటీ, అది ఇది అంటూ వాడి వల్ల గుర్తించుకోవడం ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్ సార్. సరే, ఉట్టి చేతులతో వెళ్ళ మాకు. తినడానికి ఫ్రూట్స్ అవి ఇవి తీసుకెళ్ళు. ఇదిగో తీసుకో, 3,000 ఉన్నాయి. సరే అన్న, పాప ప్రెగ్నెంట్ లేడీ కదా, ఏమైనా తినాలని ఆశగా ఉంటుంది. పాప ఏం చేస్తుందో ఏంటో. ఇచ్చేసి తొందరగా రా. అన్నీ మంచిగా జరగాలి.